ఓం శాంతి. ఈరోజు మురళి 18/2/2026. మధురమైన పిల్లలారా, ఈ ప్రపంచం నుండి మరణించి భగవంతుని వద్దకు వెళ్ళేందుకు మీరు ఈ యూనివర్సిటీ లేకొచ్చారు. ఈ ప్రపంచం నుండి మరణించి భగవంతుని దగ్గరికి వెళ్ళేందుకు మీరు ఈ యూనివర్సిటీ లేకొచ్చారు. మీరు భగవంతునిపై ప్రీతిని ఏర్పరచుకున్నారు. ఈ ప్రేమలో శరీరాన్ని కూడా వదలాల్సి ఉంటుంది. బాబా అంటున్నారు, ఈ ప్రేమలో శరీరాన్ని కూడా వదలాల్సి ఉంటుంది. ప్రశ్న: ఏ విధి ద్వారా బాబా స్మృతి మిమ్మల్ని షావుకారులుగా చేస్తుంది? జవాబు: బాబా ఒక బిందువు. మీరు బిందువుగా అయ్యి బిందువుని స్మృతి చేసినట్లయితే షావుకారులుగా అయిపోతారు. బాబా ఒక బిందువు. మీరు బిందువుగా ఈ బిందువుని స్మృతి చేసినట్లయితే షావుకారులుగా అయిపోతారు. మామూలుగా కూడా సున్నాని పెంచుతూ పోతే మ్యాథమెటిక్స్ ప్రకారంగా 1 పక్కన 0, 1 పక్కన 0 అట్లా ఉంటే ఏమవుతుందంటే 1 పక్కన 0 10, 10 పక్కన 0 100, ఆ విధంగా జమ అవుతూ పోతుంది. అదే బాబా వాళ్ళు అంటున్నారు, షావుకారులుగా అయిపోతారు. 1కి బిందువుని జోడిస్తే 10 అవుతుంది. మళ్ళీ ఇంకొక బిందువుని పెడితే 100 అవుతుంది. ఇంకొకటి పెట్టినట్లయితే 1000 అవుతుంది. అలాగే బాబా స్మృతి ద్వారా బిందువు కలుస్తూ ఉంటుంది. మీరు ధనవంతులుగా అవుతారు. స్మృతిలోనే సత్యమైన సంపాదన ఉంది. ఇంపార్టెంట్ స్మృతి. స్మృతిలోనే సత్యమైన సంపాదన ఉంది. సత్యమైన అవినాశి మన జతలో వచ్చే ఆదాయం స్మృతి యాత్రలోనే ఉంది. పాట: సభలో జ్యోతి వెలిగింది, దీపంకై వెలిగింది, దీపంకై బలిహారం అవుతుంది. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఈ పాట అర్థం ఎంత విచిత్రమైనది. దేనికోసం ప్రీతి ఏర్పడింది? ఎవరిపైన ప్రీతి ఏర్పడింది? భగవంతునితో. ఎందుకంటే ఈ ప్రపంచం నుండి మరణించి వారి వద్దకు వెళ్ళాలి. ఇలా ఎప్పుడైనా ఎవరితోనైనా ప్రీతి ఏర్పడుతుందా? వాళ్ళ వద్దకు వెళ్ళిపోవాలి, శరీరం నుంచినే దూరం కావాలి. ఈ విధంగా ఎక్కడైనా ప్రీతి ఏర్పడుతుందా? ప్రీతిని ఉంచడం ద్వారా మరణిస్తాము అని తెలిస్తే ఎవరైనా ప్రీతిని ఉంచుతారా? దేహం ద్వారా మరణిస్తాము, దేహం ద్వారా కూడా మరణించము. జీవిస్తూ మరణిస్తాము, మరణించి జీవిస్తాము. కొత్త జన్మ. ఈ ప్రపంచం నుండి వైరాగ్యం వస్తుంది, కొత్త జన్మలో మనము జీవిస్తాం. అది బాబా అంటున్నారు. ఇలా ఎప్పుడైనా ఎవరితోనైనా ప్రీతి ఏర్పడుతుందా? ప్రీతిని ఉంచడం ద్వారా మరణిస్తామని తెలిస్తే ఎవరైనా ప్రీతిని ఉంచుతారా? ఈ పాట అర్థం ఎంత అద్భుతమైనది. దీపం పైన దీపం పురుగులు ప్రీతిని ఉంచి దాని చుట్టూ తిరిగి అందులో కాలి ఆహుతి అయిపోతాయి. మీరు కూడా తండ్రి ప్రీతిలో ఈ శరీరాన్ని వదిలి వెళ్ళాలి. అనగా తండ్రిని స్మృతి చేస్తూ శరీరాన్ని వదిలేయాలి. ఈ గాయనం కేవలం ఒక్కరి కొరకే ఉంది. ఆ తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడు వారితో ఎవరైతే ప్రీతిని ఉంచుతారో వారు ఈ ప్రపంచం నుండి మరణించాల్సి ఉంటుంది. భగవంతుని పైన ప్రీతిని ఉంచినట్లయితే మరణించి ఎక్కడికి వెళ్తారు? తప్పకుండా భగవంతుని వద్దకే వెళ్తారు. మనుషులు దాన పుణ్యాలు, తీర్థయాత్రలు మొదలైనవి భగవంతుని వద్దకు వెళ్ళేందుకే చేస్తారు. శరీరాన్ని వదిలే సమయంలో కూడా భగవంతుణ్ణి స్మృతి చేయండి అనే మనుష్యులకు చెప్తారు. భగవంతుడు ఎంత ప్రసిద్ధమైన వారు. వారు వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతటినీ అంతం చేసేస్తారు. అంటే మన కోసం పాత ప్రపంచాన్ని అంతం చేసి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. పాత ప్రపంచం నుండి మరణించి కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకే ఈ యూనివర్సిటీలోకి వస్తారని మీకు తెలుసు. పాత ప్రపంచాన్ని పతిత ప్రపంచమని, నరకమని అంటారు. తండ్రి కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు దారి చూపిస్తారు. కేవలం నన్ను స్మృతి చెయ్యండి. నేను స్వర్గస్థాపకుడినైన తండ్రిని అని చెప్తున్నారు. ఆ తండ్రి నుండి మీకు ధనం లభిస్తుంది.
ఆస్తి, ఇల్లు మొదలైనవి లభిస్తాయి. కూతుళ్ళకైతే వారసత్వం లభించదు. ఈ కాలంలో కూతుళ్ళకు కూడా సగభాగం ఇస్తున్నారు. వారిని వేరే ఇంటికి పంపించేస్తారు, అనగా వారు వారసులు కారు. భగవంతుడు ఆత్మలందరికీ తండ్రి. వీరి వద్దకు అందరూ రావాలి. తండ్రి తప్పకుండా ఏదో సమయంలో వస్తారు, అందరినీ ఇంటికి తీసుకెళ్తారు. ఎందుకంటే కొత్త ప్రపంచంలో చాలా కొద్దిమంది మనుష్యులే ఉంటారు. పాత ప్రపంచంలో అయితే ఎంతోమంది మనుష్యులు ఉంటారు. జనాభా పెరిగిపోతుంది కదా, సమయం పెరిగే కొద్దీ జనాభా పెరిగిపోతుంది. కొత్త ప్రపంచంలో మనుషులు కొద్దిమందే ఉంటారు మరియు సుఖము అపారంగా ఉంటుంది. పాత ప్రపంచంలో చాలామంది మనుష్యులు ఉంటారు కావున దుఃఖము కూడా అపారంగా ఉంటుంది. కావుననే పిలుస్తారు. బాపు గాంధీ కూడా పతిత పావన రాండి అని పిలిచేవారు. కేవలం వారిని గురించి తెలియదంతే. పతిత పావనుడు పరంపిత పరమాత్మనే. పతిత పావన సీతారాం, రఘుపతి రాఘవ రాజారాం అని వేల కిలోమీటర్లు, వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ పోయినారు కదా, కానీ పతిత పావనుడు ఎవరు అనేది తెలీదు అంటున్నారు బాబా. కేవలం వారి గురించి తెలియదంతే. వారే ప్రపంచానికి ముక్తి ప్రదాత అని భావిస్తారు కూడా. సీతారాముల గురించి మొత్తం ప్రపంచమంతా ఒప్పుకోదు. మొత్తం ప్రపంచమంతా పరంపిత పరమాత్మున్నే ముక్తి ప్రదాతగా, మార్గదర్శకునిగా ఒప్పుకుంటుంది. దుఃఖాల నుండి వారు విముక్తులను చేస్తారు. అచ్చా, దుఃఖం ఇచ్చేది ఎవరు? తండ్రి అయితే దుఃఖాన్ని ఇవ్వరు. ఎందుకంటే తాను పతిత పావనుడు. పావన ప్రపంచమైన సుఖధామంలోకి వారు తీసుకెళ్తారు. మీరు ఆ ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలు. తండ్రి ఏ విధంగా ఉంటారో పిల్లలు అలాగే ఉంటారు. లౌకిక తండ్రికి లౌకిక పిల్లలు అనగా దైహిక పిల్లలు ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు మనం ఆత్మలం. పరంపిత పరమాత్మ మనకు వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు అని అర్థం చేసుకోవాలి. మనం వారి పిల్లలుగా అయితే స్వర్గం యొక్క వారసత్వం తప్పకుండా లభిస్తుంది. వారు స్వర్గ స్థాపనం చేస్తారు. మనం విద్యార్థులం. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. విద్యార్థుల యొక్క కర్తవ్యం చదువుని చదవడం. విద్యార్థులు ఎవరు వేరే విషయాలపైన ధ్యాసనుంచరు. లక్ష్యం, ఉద్దేశం ఒక్కటే ఉంటుంది. వాళ్ళు కేవలం నవల్స్ చదవడంలో, సినిమాలు చూడడంలో, ఆటపాటల్లో ఉపయోగించరు. విద్యార్థులు విద్యను ఆర్జిస్తూ సదా ఏకాగ్రతగా ఉండి వాళ్ళ బుద్ధితో సహజంగా, సరళంగా లక్ష్యం వైపే ప్రయాణాన్ని కొనసాగిస్తారు. శివబాబా మధుబనంలో మురళిని వినిపిస్తున్నారు అని పిల్లల బుద్ధిలో ఉంటుంది. ఆ వెదురు మురళి అయితే ఇక్కడ లేదు. వెదురుతో తయారు చేసిన మురళి అది అందరి దగ్గర ఉంటుంది. ఎవరైతే సంగీత సాహిత్యాలపైన ఇంట్రెస్ట్ ఉంటుందో, ఫ్లూట్ గురించి వాళ్ళ దగ్గర ఉంటుంది. కృష్ణుడు నాట్యం చేయడం, మురళిని మ్రోగించడం అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. జ్ఞాన మురళినైతే శివబాబాయే మ్రోగిస్తారు. మీ వద్దకు మంచి మంచి పాటలు తయారు చేసేవారు వస్తారు. ఇప్పుడు వచ్చేస్తున్నారు. చాలా 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 మంచి మంచి పాటలు తెలుగులో తయారైపోయినాయి. జ్ఞాన మురళినైతే శివబాబాయే మ్రోగిస్తారు. మీ వద్దకు మంచి మంచి పాటలను తయారు చేసేవారు వస్తారు. పాటలను ఎక్కువగా పురుషులే తయారు చేస్తూ ఉంటారు. స్త్రీలు కూడా ఉన్నారు. మీరు శివబాబా స్మృతిని కలిగించే జ్ఞానయుక్తమైన గీతాలనే గాయనం చేయాలి. చూడండి, జ్ఞానయుక్తమైన పాటలే పాడాలి. ఎంతోమంది తయారైపోయినారు కదా. హిందీ పాటలకైతే చాలామంది తయారైపోయినారు. తెలుగు పాటలకి 2-3 బాగా చెప్తూ వస్తున్నారు, పాడుతూ వస్తున్నారు. అక్కయ్యలు కూడా చాలామంది తయారైనారు. నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. శివుణ్ణి బిందువు అని అంటారు. వ్యాపారస్తులు సున్నం రాసేటప్పుడు శివ అని అంటారు. 1 పక్కన 0 పెడితే అది 10 అయిపోతుంది. ఇంకొక 0 పెడితే 100 అయిపోతుంది. ఇంకొక 0 పెడితే 1000 అయిపోతుంది. కావున అలా మీరు కూడా శివబాబాను స్మృతి చేయాలి.
ఎంతెంతగా శివుణ్ణి స్మృతి చేస్తూ ఉంటారో అంతంతగా సున్నలు పెరిగిపోతూ ఉంటాయి. మీరు అర్ధకల్పం కోసం షావుకారులుగా అయిపోతారు. అక్కడ పేదవాళ్ళు ఎవరూ ఉండరు, అందరూ సుఖంగా ఉంటారు. దుఃఖమన్న మాటే ఉండదు. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశం అవుతూ ఉంటాయి. మీరెంతో ధనవంతులుగా అవుతారు. దీన్ని సత్యమైన తండ్రి ద్వారా లభించే సత్యమైన సంపాదన అంటారు. ఇదే మీ తోడుగా వెళ్తుంది. మనుష్యులందరూ ఖాళీ చేతులతో వెళ్తామంటారు, కానీ మీరు నిండు చేతులతో వెళ్తామంటారు. తండ్రిని స్మృతి చేస్తూ పవిత్రత సుఖశాంతులను జతలో తీసుకెళ్తాం. ఆత్మలైన మీరు మొదట పవిత్రంగా ఉండేవారు, తర్వాత అపవిత్రంగా అయ్యారు. సన్యాసులను కూడా సంపూర్ణ పవిత్రులు అని అన్నారు. మీది పూర్తి సన్యాసం. వారెంత సుఖాన్ని తీసుకుంటారో మీకు తెలుసు. కొద్దిగా సుఖం ఉంది, ఆ తర్వాత అంతా దుఃఖమే దుఃఖం. ఇంతకుముందు వారు సర్వవ్యాపి అని అనేవారు కాదు. సర్వవ్యాపి అని అనడం వల్ల దిగజారుతూ వస్తారు. ఈ గురువులను కూడా స్మృతి చెయ్యకండి అని ఇప్పుడు బాబా అంటారు. అంతే కదా, మనుషుల్ని ఎవరిని గుర్తు చేసుకోకూడదు. దాని ద్వారా ప్రాప్తి ఏం లేదు. చండికాదేవి మేళ ఎంతగా జరుగుతుంది. అనేక రకాలైన మేళలు జరుగుతాయి, ఎందుకంటే వాటి వల్ల సంపాదన జరుగుతుంది కదా. అది కూడా వారి వ్యాపారమే. నర నుండి నారాయణుడిగా అయ్యే వ్యాపారం తప్ప మిగిలినవన్నీ మట్టిలో కలిసిపోయేవే. అండర్లైన్. నర నుండి నారాయణుడిగా అయ్యే వ్యాపారం తప్ప మిగిలినవన్నీ మట్టిలో కలిసిపోయేవి. ఈ వ్యాపారంను ఏ ఒక్కరో చేస్తారు. తండ్రికి చెందిన వారిగా అయ్యి దేహసహితంగా సర్వస్వాన్ని ఆ తండ్రికి ఇచ్చేయాలి. ఎందుకంటే మీకు కొత్త శరీరం కావాలని కోరుకుంటారు. మీరు కృష్ణపురిలోకి వెళ్ళొచ్చని బాబా అంటారు. కానీ ఆత్మ ఎప్పుడైతే తమోప్రధానం నుండి సత్వప్రధానంగా అవుతుందో అప్పుడే వెళ్ళగలదు. అలా లేదు కదా. అపవిత్ర ఆత్మ పవిత్రమైన స్థానంలోకి అలా ఎట్లా ఉంది? కృష్ణపురిలో మమ్మల్ని పావనంగా తయారు చేయండి అన్నారు. ఇక్కడ మనుష్య మాతృలందరూ ఓ ముక్తి ప్రదాత రాండి, మీరొచ్చి ఈ పాపాత్మల ప్రపంచం నుండి మమ్మల్ని విముక్తి చేయండి అని పిలుస్తారు. మనతో పాటు తీసుకెళ్ళడానికి తండ్రి వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడికి వెళ్ళడం అయితే మంచిదే కదా, పరంధామానికి, సత్యుగానికి, పరంధామానికి. మనుష్యులు శాంతిని కోరుకుంటారు. ఈ ప్రపంచంలో ఏముందని ఉండాలి? ఇక్కడ అంతా దుఃఖమే దుఃఖం. ఎక్కడ చూసినా దుఃఖమే. అనారోగ్యం దుఃఖమే, అన్ని రకాలుగాను దుఃఖమే ఉంది. అందుకే బాబా అంటున్నారు, అందుకే బాబా చెప్తున్నారు, అంతా మిగిలిన వాటన్నింటిలోనూ అన్నీ మట్టిలో కలిసిపోవాల్సే ఉంది. ఈ వ్యాపారమును ఏ ఒక్కరో చేస్తారు. తండ్రికి చెందిన వారిగా అయ్యి బాబా అంటారు, దేహ సహితంగా సర్వస్వాన్ని ఆ తండ్రికి ఇచ్చేయాలి. ఎందుకంటే మీకు కొత్త శరీరం కావాలని కోరుకుంటారు. మీరు కృష్ణపురిలోకి వెళ్ళొచ్చని బాబా అంటారు. కానీ ఆత్మ ఎప్పుడైతే తమోప్రధానం నుండి సత్వప్రధానంగా అవుతుందో అప్పుడే వెళ్ళగలదు. కృష్ణపురిలో మమ్మల్ని పావనంగా తయారు చేయండి అన్నారు. ఇక్కడ మనుష్య మాతృలందరూ ఓ ముక్తి ప్రదాత రాండి, మీరొచ్చి ఈ పాపాత్మల ప్రపంచం నుండి విముక్తులను చెయ్యండి అని పిలుస్తారు. మనల్ని తమతో పాటు తీసుకెళ్ళడానికి తండ్రి వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడికి వెళ్ళడం అయితే మంచిదే కదా, చాలా మంచిది. మనుషులు శాంతిని కోరుకుంటారు. శాంతి అని దేన్నంటారు? కర్మ చెయ్యకుండా ఎవరూ ఉండలేరు. శాంతి శాంతిధామంలోనే ఉంటుంది. అయినా శరీరాన్ని తీసుకొని కర్మ అయితే చేయాల్సిందే కదా. సత్యుగంలో కర్మ చేస్తూ కూడా శాంతిగా ఉంటారు. అశాంతిలో మనుషులకు దుఃఖం కలుగుతుంది. కావుననే శాంతి ఎలా లభిస్తుంది అంటారు. శాంతిధామం అయితే మన ఇల్లని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. సత్యుగంలో శాంతి ఉంటుంది, సుఖము కూడా ఉంటుంది. అక్కడ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీకు అది కావాలా లేదా కేవలం శాంతి కావాలా?
ఇక్కడైతే దుఃఖం ఉంది. కావుననే పతిత పావనుడైన తండ్రిని కూడా ఇక్కడికి పిలుస్తారు. భగవంతుని కలుసుకునేందుకే భక్తి చేస్తారు. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉంటుంది, ఆ తర్వాత వ్యభిచారిగా అవుతుంది. వ్యభిచారి భక్తిలో ఏమేం చేస్తారో చూడండి. మెట్ల చిత్రంలో ఎంత బాగా చూపించారు. కానీ మొట్టమొదట భగవంతుడు ఎవరు అన్నది నిరూపించాలి. శ్రీకృష్ణుడిని ఈ విధంగా ఎవరు తయారు చేశారు? అంతకుముందు జన్మలో అతడు ఎవరు అర్థం చేయించేందుకు చాలా ఉపాయాలు కావాలి. ఎవరైతే బాగా సేవ చేస్తారో వారి హృదయం కూడా సాక్ష్యం చెప్తుంది. యూనివర్సిటీలో ఎవరైతే బాగా చదువుతారో వారు తప్పకుండా చురుకుగా ముందుకెళ్తారు. అండర్లైన్. నంబర్ వారుగా అయితే తప్పక ఉన్నారు. కొందరు మందబుద్ధులు కూడా ఉంటారు. తండ్రి, నా బుద్ధి తాళం తెరవండి అని శివబాబాతో ఆత్మ అంటుంది. బుద్ధి తాళాన్ని తెరిచేందుకే నేను వచ్చానని బాబా అంటున్నారు. ఎవరెవరు ఎంతెంత యథార్థంగా స్మృతి చేస్తారో అంతంత వారి బుద్ధి తాళం తెరుచుకుంటుంది. కానీ నీ కర్మలు ఎలా ఉన్నాయంటే దానివల్ల నీ తాళం తెరుచుకోవడం లేదు. మరి ఇక తండ్రి ఏం చేయగలరు అని బాబా అంటారు. చాలా పాపాలు చేశారు. ఇప్పుడు ఇక బాబా వారిని ఏం చేస్తారు? మేము తక్కువగా చదువుకున్నాము అని టీచర్తో అంటారు. అందుకు టీచర్ ఏం చేయగలరు? టీచర్ కృప అయితే చూపించరు కదా. అవసరమైతే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అందుకు మీకు అవరోధం ఏమీ లేదు. ప్రదర్శిని తెరవబడి ఉంది, వెళ్ళి అభ్యాసం చెయ్యండి. భక్తి మార్గంలో కొందరు మాలను తిప్పమంటారు, కొందరు మంత్రాన్ని స్మృతి చేయండి అంటారు. ఇక్కడైతే తండ్రి తమ పరిచయాన్ని ఇస్తున్నారు. ఏ తండ్రి నుండి అయితే వారసత్వం లభిస్తుందో వారిని స్మృతి చేయాలి. కావున తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. అందులోనూ వికారాల్లోకి ఎప్పుడూ వెళ్ళకూడదు. వికారాల రుచి కొద్దిగా చూసినా అది వృద్ధి అవుతూ ఉంటుంది. సిగరెట్లు మొదలైన ఒకసారి రుచి చూస్తే సాంగత్యం రంగు వెంటనే అంటుకుంటుంది. అప్పుడు ఇక ఆ అలవాటుని వదలడం చాలా కష్టమవుతుంది. ఎన్ని సాకులు చెప్తూ ఉంటారు. ఏది అలవాటు చేసుకోకూడదు. చీచి అలవాట్లను సమాప్తం చేసేయాలి. జీవిస్తూనే శరీరం యొక్క అభిమానాన్ని వదిలి నన్ను స్మృతి చేయండి. ఎన్ని ధారణా పాయింట్లు చెప్పి బాబా. ఏ చీచి అలవాట్లు ఉండకూడదు. జీవిస్తూనే దైహిక సంబంధాలన్నింటినీ వదిలేయండి, వికారాలను వదిలేయండి. రుచి చూస్తే ఏవైనా చెడు అలవాట్లు వృద్ధి అవుతూ ఉంటాయి. ఎటువైపున ఆత్మని పంపిస్తే అటువైపు అది పరిగెత్తుతా పోతుంది. అదే బాబా అంటున్నారు. ఏది అలవాటు చేసుకోకూడదు. చీచే అలవాట్లను కూడా అంతం చేసేయాలి. జీవిస్తూనే శరీరపు అభిమానాన్ని వదిలి నన్ను స్మృతి చేయండి అని బాబా అంటున్నారు. దేవతలకు ఎల్లప్పుడూ పవిత్రమైన వాటినే నైవేద్యం పెడతారు కదా. కావున మీరు కూడా పవిత్రమైన వాటినే తినండి. అండర్లైన్ చేసుకోండి బాబా పిల్లలు. ఈ రోజుల్లో స్వచ్ఛమైన నెయ్యి కూడా దొరకదు. నూనెతోనే తింటారు. అక్కడ నూనె మొదలైన ఉండవు. చూస్తున్నారా? ఇక్కడ డైరీలో శుద్ధమైన నెయ్యిని ఉంచారు. అలాగే వేరేది ఉంచారు. రెండింటిపైన శుద్ధమైన నెయ్యి అనే రాస్తారు. ఖరీదులో తేడా ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు పుష్పాల వలె వికసించి హర్షితంగా ఉండాలి. స్వర్గంలో ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఉంటుంది. అక్కడ ప్రకృతి కూడా సత్వప్రధానంగా అయిపోతుంది. లక్ష్మీనారాయణల వంటి సహజ సౌందర్యంను ఇక్కడ ఎవరూ తయారు చేయలేరు. వారిని కళ్ళ ద్వారా ఎవరూ చూడలేరు. సాక్షాత్కారాలు అయితే జరుగుతాయి, కానీ సాక్షాత్కారాలు జరగడం ద్వారా ఎవరూ ఖచ్చితంగా అటువంటి చిత్రాలను తయారు చేయలేరు. చూసిండేది ఎట్లా తయారు చేస్తారు? అది స్వప్నంలో సాక్షాత్కారంలో చూసిండేది బుద్ధిలో ఉంటుంది అంతే, కానీ మళ్ళీ అది సరిగ్గా అట్లనే చేయాలంటే కుదరదు కదా. సాక్షాత్కారాలు అయితే జరుగుతాయి, కానీ సాక్షాత్కారాలు జరగడం ద్వారా ఎవరు ఖచ్చితంగా అటువంటి చిత్రాలనే తయారు చేయలేరు. ఎవరైనా కళాకారులకు సాక్షాత్కారం అయితే ఆ సమయంలో వారు కూర్చొని తయారు చేస్తే చేయగలరేమో. సాక్షాత్కారం అయినప్పుడు వాళ్ళు ఎట్లా కూర్చొని చేస్తారు? కానీ అది కూడా చాలా కష్టమే. కావున పిల్లలైన మీకెంతో నష ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. తండ్రి నుండి మనకు స్వర్గ వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు మన 84 జన్మలు పూర్తి అయ్యాయి.
ఇటువంటి ఆలోచనలు బుద్ధిలో ఉండడం ద్వారా సంతోషం కలుగుతుంది. వికారాల ఆలోచనలు కొద్దిగా కూడా రాకూడదు. కామం మహాశత్రువు అని బాబా అంటున్నారు. ద్రౌపది కూడా అందుకే పిలిచింది కదా, తనకు 5 పతులు ఎవ్వరూ లేరు, ఈ శత్రువులు నన్ను నగ్నంగా చేస్తున్నారు, వీరి నుండి రక్షించండి అని పిలిచింది. మరి తనకు 5 పతులు ఎలా ఉండగలరు? ఎట్లా చూపించినారు చూడండి, 5 వికారాలకు 5 పతులు. అటువంటిది ఏమీ జరగదు. గడియ గడియ పిల్లలైన మీకు కొత్త కొత్త పాయింట్లు లభిస్తూ ఉంటాయి. కావున మార్పులు చేయాల్సి వస్తుంది. ఏదో ఒకటి మార్చి కొత్త పదాలను రాయండి. అప్పుడు వినేవాళ్లకు చదివేవాళ్లకు దానిపైన ఆసక్తి కలుగుతుంది. కొద్ది సమయంలో మేము ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తామని మీరు రాస్తారు. మీరు ఛాలెంజ్ చేస్తారు. పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు, తండ్రి పిల్లలను ప్రత్యక్షం చేస్తారని బాబా పిల్లలతో అంటున్నారు. వారు ఏ తండ్రి? శివుడు మరియు శాలిగ్రామాలు. గాయనం ఉన్నది వీరికే. శివబాబా ఏదైతే అర్థం చేయిస్తారో దానిని అనుసరించండి. తండ్రిని అనుసరించాలి అనే గాయనం కూడా వారిదే. లౌకిక తండ్రిని అనుసరించడం ద్వారా మీరు పతితులుగా అయిపోయారు. వీరు పావనంగా తయారు చేసేందుకు అనుసరింప చేస్తారు. మధురమైన పిల్లలారా, నన్ను అనుసరించి పవిత్రంగా అవ్వండి అని బాబా అంటున్నారు. అలా అనుసరించడం ద్వారానే స్వర్గాధిపతులుగా అవుతారు. లౌకిక తండ్రిని అనుసరించడం ద్వారా 63 జన్మలు మెట్లు దిగుతూనే వస్తారు. ఇప్పుడు తండ్రిని అనుసరించి పైకెక్కాలి, తండ్రితో పాటు వెళ్ళాలి. ఈ ఒక్కొక్క రత్నం లక్షల రూపాయల విలువ చేస్తుంది. దాని విలువ తెలుసుకుంటే కదా. మీరు తండ్రిని తెలుసుకొని తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. వారైతే బ్రహ్మలో లీనమైపోతాము అంటారు. లీనమైతే ఎవరూ కాలేరు, మళ్ళీ వస్తారు. జనన మరణ చక్రాల్లో రావాల్సిందే. ఒక్క బాబా తప్ప ఎవరు జన్మ మరణాతీతులు కాదు. మధురాతి మధురమైన పిల్లలు మొట్టమొదట అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలని బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తున్నారు. పారలౌకిక తండ్రి పావనంగా తయారు చేసే వారసత్వాన్ని ఇస్తారు. కావుననే బేహద్దు తండ్రిని పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు. ఆయన పతిత పావనుడైనారు. లౌకిక తండ్రిని పతిత పావనుడు అన్నారు. లౌకిక తండ్రి ఎట్లా పతితుల నుంచి పావనంగా చేస్తారు? చేయలేరు కదా. ఓ పతిత పావన రాండి అని వారు స్వయం పిలుస్తూ ఉంటారు. కావున 2 తండ్రుల పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి. ఆత్మకు తండ్రి పరమాత్మ, శరీరానికి తండ్రి శారీరక తండ్రి. వివాహం చేసుకొని పతితంగా ఓమని లౌకిక తండ్రి చెప్తారు. పారలౌకిక తండ్రి పావనంగా కమ్మని చెప్తారు. మీరు నన్ను స్మృతి చేయడం ద్వారా పావనంగా అయిపోతారు. అందరినీ పావనంగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. అర్థం చేయించేందుకు అనేక పాయింట్లు చాలా మంచి ఉన్నాయి. భిన్న భిన్న రకాలైన పాయింట్లను విచారసాగర మంథనం చేసి అర్థం చేస్తూ ఉండండి. ఇదే మీ వృత్తి. మన వృత్తి ఏమి? మన వ్యాపారం, వ్యవహారం అంటాం కదా. వృత్తి అంటే పని. మీ వృత్తి ఏమి? ఇతరులకు బాబా యొక్క సందేశాన్ని అర్థం చేయించడం. మీరు పతితులను పావనంగా తయారు చేస్తారు. ఇప్పుడు మీ ముందు వినాశం నిల్చొని ఉంది. కావున పావనులుగా కాండి అని బాబా చెప్తున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? తప్పకుండా పారలౌకిక తండ్రి సలహా పైన నడవాలి. దాన్ని శ్రీమతం అంటారు కదా. మేము పారలౌకిక తండ్రిని అనుసరిస్తాం, పతితులుగా అవ్వడం వదిలేస్తాం అని ప్రదర్శనలో ఈ ప్రతిజ్ఞ కూడా రాయాలి. లిఖితంగా తండ్రి నుండి గ్యారెంటీ తీసుకుంటారు. మొత్తం విషయమంతా పవిత్రతదే. తండ్రి మాకు స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారని పిల్లలైన మీకు రాత్రింబవళ్ళు ఇదే సంతోషం ఉండాలి. బాబా ఏమంటున్నారు? రాత్రింబవళ్ళు ఇదే సంతోషం ఉండాలి. మొదట తండ్రి, ఆ తర్వాత రాజ్యాధికారం. శివ జయంతి అనగా భారతదేశ స్వర్గ జయంతి. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. గీతనే సర్వశాస్త్ర శిరోమణి అయింది. గీతా మాత అంటారు కదా. పరమాత్మ పిత అయితే భగవద్గీత మాత అంటారు. పరమాత్ముడిచ్చినటువంటి మహావాక్యాలని భగవద్గీత అంటారు. భగవద్గీత ద్వారానే మన జీవితం శ్రేష్టమైన మానవులుగా తయారవుతుంది.
వారసత్వం అయితే తండ్రి నుండే లభిస్తుంది కదా. గీతా రచయిత శివబాబానే. పారలౌకిక తండ్రి నుండి పావనంగా అయ్యే వారసత్వం లభిస్తుంది. లౌకిక తండ్రి నుండి పతితమైతే పారలౌకిక తండ్రి నుండి పావనంగా అవుతాం. అచ్చా, मीठे मीठे सिकलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం: మనము ఈశ్వరీయ విద్యార్థులమని సదా స్మృతిలో ఉంచుకోవాలి. విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే బుద్ధిలో ఉంటుంది. అందుకోసమే విద్యార్థులని బుద్ధిలో ఉంచుకోవాలి. ఎటువంటి చెడు అలవాట్లు చేసుకోకూడదు. వాటన్నింటినీ సమాప్తం చేసేయాలి. వికారాల సంకల్పాలు కూడా కొద్దిగా కూడా రాకూడదు. సెకండ్ పాయింట్, జీవిస్తూనే శరీరం యొక్క అభిమానాన్ని మరచి బాబాను స్మృతి చేయాలి. భిన్న భిన్న పాయింట్లను విచారసాగర మంథనం చేసి పతితులను పావనులుగా చేసే వ్యాపారం చేయాలి. విచారసాగర మంథనం చేసి పతితులను పావనులుగా చేసే వ్యాపారం చేయాలి. వరదానం: సంతుష్టత యొక్క త్రిమూర్తి సర్టిఫికేట్ ద్వారా సదా సఫలతను ప్రాప్తి చేసుకునే ఉన్నత పదవి యొక్క అధికారిగా కండి. సంతుష్టత యొక్క త్రిమూర్తి సర్టిఫికేట్ ద్వారా సదా సఫలతని ప్రాప్తించుకునే ఉన్నత పదవి యొక్క అధికారిగా కండి. త్రిమూర్తి సర్టిఫికేట్ అంటే స్వయంతో స్వయం సర్టిఫికెట్, బాబాతో సర్టిఫికెట్, బ్రాహ్మణ పరివారంతో సర్టిఫికెట్, 3 సర్టిఫికెట్లు. సదా సఫలులుగా కావాలంటే బాబాతో మరియు పరివారంతో శ్రేష్టమైన సంబంధం కావాలి. ప్రతి ఒక్కరూ బాబా నుండి, స్వయం నుండి మరియు పరివారం నుండి 3 సర్టిఫికెట్లు తీసుకోవాలి. పరివారాన్ని సంతుష్టపరిచేందుకు గౌరవాన్నిచ్చే రికార్డు నిరంతరం నడుస్తూ ఉండాలి. ఇందులో నిష్కాములుగా కండి. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. బాబాను సంతుష్టపరిచేందుకు సత్యమైన వారిగా కండి మరియు స్వయంతో సంతుష్టంగా ఉండేందుకు సదా శ్రీమతము రూపీ రేఖ లోపల ఉండండి. స్వయంతో సంతుష్టంగా ఉండేందుకు సదా శ్రీమతము రూపీ రేఖ లోపల ఉండండి. ఈ 3 సర్టిఫికెట్లు ఉన్నత పదవికి అధికారులుగా చేస్తాయి. స్వయంతో స్వయం సర్టిఫికెట్ తీసుకునేందుకు సత్యమైన వాళ్ళుగా ఉండండి. బాబాతో సర్టిఫికెట్ తీసుకునేందుకు సత్యమైన వాళ్ళుగా ఉండండి. స్వయంతో స్వయం సర్టిఫికెట్ తీసుకునేందుకు గౌరవాన్ని ఇవ్వండి. మరియు బాబా అంటున్నారు, స్వయంతో సంతుష్టంగా ఉండేందుకు సదా శ్రీమతం అనే రేఖ లోపల ఉండండి. బాబాకై సత్యమైన వారిగా, స్వయంకై శ్రీమతం పైన, పరివారంతో సంతుష్టంగా ఉండేందుకు గౌరవాన్ని ఇవ్వండి. స్లోగన్: ఎవరైతే చిత్రాన్ని చూడకుండా చైతన్యాన్ని మరియు చరిత్రని చూస్తారో వారే శ్రేష్ఠ చరిత్రవంతులు. చిత్రాన్ని చూడకుండా చైతన్యాన్ని, శరీరాన్ని చూడకుండా ఆత్మని చూస్తారో వాళ్ళే చరిత్రవంతులు. అవ్యక్త సూచన: ఐకమత్యము మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నులుగా కండి. ఎలాగైతే అందరికీ జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేందుకు ఎల్లప్పుడూ శుభభావన మరియు కళ్యాణ భావనలను పెట్టుకుంటారో అలాగే ఈ దైవీ సంఘటనను కూడా ఏకరస స్థితిలో స్థిరపరిచి సంఘటన శక్తిని పెంచే ప్రయత్నం చేయండి. అప్పుడు ఈ దైవీ సంఘటన చిత్రంలో ఏకత మరియు ఏకరస స్థితి అనేది ప్రత్యక్ష రూపంలో సాక్షాత్కారం అవుతాయి. ఏకత మరియు ఏకరస స్థితి అనేది ప్రత్యక్షంగా సాక్షాత్కారం అవుతాయి. చిత్రంలో చరిత్రను చూసే అభ్యాసం. జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేందుకు శుభభావన శుభకామనలు పెట్టుకుంటారో అట్లాగే దైవీ సంఘటనని ఏకరసంగా పెట్టేందుకు సంఘటన శక్తి పెంచే ప్రయత్నం చేయండి. అప్పుడు ఈ దైవీ సంఘటన చిత్రంలో ఏకత మరియు ఏకరస స్థితి ప్రత్యక్షంగా సాక్షాత్కారం అవుతాయి. అచ్చా.
ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా.